దాన్ని వర్చువల్‌గా చేస్తే ఇంకొద్ది మందికి కూడా హెల్ప్ అవుతుంది. మేము ఎక్కడ యూట్యూబ్ ఛానెల్ పెట్టలా. పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానెల్‌గా డబ్బులు పెడుతున్నాం అని చెప్పి అనడం అంటే ఇంతకంటే అబద్ధాలు ఇంకొకటి లేదు. ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తది. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా అని ఆయన గాని పరలోకంలో ఉంటే ఏ లోకంలో ఉన్నా చూసి బాధపడతాడు. ఎందుకంటే ఆమె తెలుగు అకాడమీ చైర్మన్‌గా ఉండి ఆమె చేసిందేమీ లేదు. ఆమె పీకింది కూడా ఏమీ లేదు. తర్వాత సంస్కృతం పండితురాలు అన్నదామె. సంస్కృత పండితురాలిని కూడా ఆమె ఎక్కడ కూడా ఒక్క బుక్ కూడా వేయలే సాంస్క్రిట్‌కి సంబంధించి. నేను చైర్మన్ అయిన తర్వాత ఈ కొద్ది కాలంలోనే 2 పుస్తకాలు ప్రింట్ చేశాం. సంస్కృత పఠ సంచితం అని మరో బుక్ ఇటాగేసాం. నిన్న కూడా మా దగ్గరికి వైస్ ఛాన్సలరు సంస్కృత అకాడమీ సంస్కృత యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ ఇక్కడికి వచ్చిన వారితో కూడా మాట్లాడాము. రాబోయే రోజుల్లో సంస్కృత వారోత్సవాలు జరపాలని ఒక ఆలోచన కూడా వారికి ఉంది. అది కూడా మాతో షేర్ చేసుకున్నారు. మేము కూడా రేపు 13వ తారీఖు కూడా సంస్కృతానికి సంబంధించిన పండితులతో కూడా ఒక మీటింగ్ పెడుతున్నాం. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం. అంటే సంస్కృతాన్ని నిజంగా డెవలప్ చేయాలి, నేను సంస్కృత పండితురాలు అనుకుంటే ఆమె సంస్కృతాన్ని డెవలప్ చేయడానికి ఒక్క పుస్తకం వేయలేదు, ఒక్కరితో కూడా మీటింగ్ పెట్టలేదు. మేము నిన్న సంస్కృత అకాడమీకి సంబంధించిన సంస్కృతానికి సంబంధించిన జాతీయ సంస్కృత పీఠం తిరుపతి సంబంధించిన వైస్ ఛాన్సలర్ వస్తే వారితో చర్చించగానే మాట్లాడడం జరిగింది. అంటే ఆమె సంస్కృతాన్ని డెవలప్ చేయలేదు, తెలుగు అకాడమీని ఆమె అదనంగా వేసిన పుస్తకాలు కూడా ఏమీ లేవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బిజినెస్లో ఆమె ఏం చేసింది, మేమేం చేసింది అన్న దానికి మా దగ్గర ప్రత్యక్ష డేటా ఉంది. చైర్మన్ మీద నీకేంటి తెగులు, హువారియు నువ్వెవరు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడంట, స్వర్ణయుగం అంట. ఎట్ట స్వర్ణయుగం అవుద్ది? అమరావతిని ఒక అడకే ఇచ్చావు, మహిళల మీద దాడి చేశావు, అమరావతి భూముల్ని పాడుపెట్టావు. అక్కడ చూస్తేనేమో విశాఖ రాజధాని 3 రాజ్యాలని చెప్పి తీసుకెళ్తాన్నావు, మళ్ళీ మావిగనన్నావు, అది నాలుగా తాటి మట్ట. మళ్ళీ ఇప్పుడు అమరావతి రైతుల మీద ఏదో ఆయనకేదో ముసలి కన్నీరు గారుస్తూ అక్కడంతా డ్రోన్లు పోలీసు కవాతులు అన్నీ చేసి ఇప్పుడు నేను అమరావతిని కాపాడుతానని కొద్దిమంది రౌడీ షీటర్ని అక్కడ పంపించాను. ఎవరు? లేళ్ల లప్పిరెడ్డి, అవినాష్, వీళ్ళతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన బ్యాచ్ కదా. మేము ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ ఇస్తున్నా, దమ్ము ఉంటే సత్తా ఉంటే నువ్వు నిజంగా మగాడు అయితే రాజశేఖర రెడ్డికి పుట్టుంటే నువ్వు డైరెక్ట్ మమ్మల్ని ఎదుర్కో. సిక్కడిని అడ్డం పెడతావే నువ్వు? ఓరియు మీ నాన్న దగ్గరే పనిచేసాం, ఆయనకి మేము ఎంతవరకు అంతవరకు గౌరవిస్తాం. నువ్వు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టేస్తే భయపడిపోతారా? ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. నీ ఆస్తుల మీద విచారణ చేయడం మేము సిద్ధం. మా ఆస్తులు విచారణ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎక్కడైనా సరే ఒక్క రూపాయి కరప్షన్ చేసినట్టు నిరూపిస్తే మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చేయండి జాతీయ. నమస్కారం. నిన్న లక్ష్మీపార్వతి గారు ఒక ఛానల్లోనో మొత్తం మీద ఆమె ప్రెస్ను అడ్రస్ చేస్తూ దారుణమైన అబద్ధాలు మాట్లాడారు. ఆ భాష ఎలా ఉందంటే ఆమెకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కుటుంబ పరమైన వైరుధ్యాలు ఉంటే అది తీసుకోవడానికి వేరే ప్లాట్ఫామ్ వాడుకోవచ్చు. వైసీపీగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీగా వాళ్ళ మధ్య ఏమన్నా క్లాష్ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. దానికి మాకేం అభ్యంతరం ఉండదు. అంటే విమర్శ ప్రతివిమర్శలు అనేది చేస్తూ ఉంటారు. కానీ దారుణం దుర్మార్గం ఏంటంటే ఒక బాధ్యతమైన పని చేసి ఆమె బయటికి వెళ్ళి తెలుగు అకాడమీ గురించి, తెలుగు అకాడమీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఆమె మాట్లాడే తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునేలాగా ఆమె భాష నడిచింది. అసలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అకాడమీ విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఎలాంటి మార్గదర్శనం చేయలేదు. వారి నుంచి మాకు ఎలాంటి సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఎప్పుడూ లేవు. అకాడమీ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థగా నడుస్తుంటుంది. దీనికి ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో ఒక వైస్ చైర్మన్గా ప్రభుత్వ పాఠశాల కార్యదర్శి ఉంటారు, ఒక డైరెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. మా బోర్డులో తీసుకున్న నిర్ణయాలు మేము అమలు చేస్తాం. ఇది జనరల్గా జరిగే బిజినెస్ ప్రాసెస్. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్లో అకాడమీ కూడా ఉంటుంది కాబట్టి మేము ఏదైనా సరే మంచి అయినా చెడైనా సరే మా మంత్రిగా లోకేష్ గారికి తెలియజేస్తాం.
అందులో భాగంగా నేను తెలుగు అకాడమీ చైర్మన్గా తమిళనాడుకి వెళ్ళినప్పుడు తమిళనాడులో వర్చువల్ అకాడమీ అనేది ఉంది. తమిళ్ వర్చువల్ అకాడమీ దాదాపు 40 దేశాలకి వాళ్ళు తమిళ్ నేర్పిస్తూ ఆ భాషను వ్యాప్తి చేస్తున్నారు. అదేవిధంగా భాషను సంరక్షించుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వర్చువల్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుంది. ఆ మేరకు మనం కూడా దాని మీద ఒక బాధ్యతగా తీసుకొని చేద్దామని చెప్పని నిర్ణయించుకొని ఒక ఆలోచన చేసి మా మంత్రి గారికి, లోకేష్ గారికి తెలియజేశాం.